హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. రోజు చేసేదే పొద్దున్నే లేచి వాకిలంతా కూడా నీట్గా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య నాకు డైలీ ముగ్గేయడం కుదరట్లేదు అనమాట. నేను లేచేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. మార్నింగ్ టైంలో ఒక్కోసారి కుదరట్లేదు. మార్నింగ్ కుదరకపోయినా సాయంత్రం అయినా కూడా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ముగ్గు వేస్తున్నాను. మనం రోజు ఏంటంటే బయట రోడ్డు మీద వేరే వాళ్ళ చేత ముగ్గు వేయిస్తామండి. ఇక్కడ నాకు ఇష్టమని నేను వేసుకుంటున్నా. అంటే పొద్దున్నే లేవటం, ముగ్గు పెట్టుకోవడం ఇదంతా కూడా నాకు అలవాటు. కొంచెం ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇంకొంచెం ఎక్కువ అలవాటు చేసుకున్నాను అనమాట. నాకు అలవాటు కాబట్టి ఇక్కడ అసలు అవసరం లేదు చెప్పాలి అని అంటే. మనం బయట ఎలాగో వేయిస్తాం కాబట్టి. కాకపోతే ఏదో నా తృప్తి కోసం నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ముగ్గు వేస్తున్నాను. ముగ్గేసుకొని చూసుకుంటే నాకు ఎందుకో కొంచెం మంచిగా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఒకరోజు కుదిరినా ఒకరోజు కుదరకపోయినా, లేదంటే పొద్దున కుదరకపోతే సాయంత్రం కుదరకపోతే పొద్దున్నే సాధ్యమైనంత వరకు పొద్దున్నే ముగ్గు పెట్టేస్తా అండి. సాయంత్రం అయితే అసలు పెట్టను. ఎప్పుడైనా ఒక్కసారి నాకు కుదరదనమాట. ఈ పిల్లలతో కానీ, లేదంటే నేను లేటుగా లేచినా ఒక్కోసారి కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలా ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ ఎప్పుడోకప్పుడు పెట్టుకుంటానమాట. ఇంకొకటి వీళ్ళు ఏంటంటే పొద్దున్నే నిద్ర లేచి నేను వేసే ముగ్గు కన్నా కూడా వీళ్ళు అష్టాచెమ్మ ఆడడానికి గీసుకునే ముగ్గులు ఎక్కువైపోతున్నాయి అనమాట. ఒక దగ్గర బాగాలేకపోతే ఇంకో దగ్గర బాగాలేకపోతే ఇంకో దగ్గర అలా 2-3 ముగ్గులు అవే వేసేస్తున్నారు. నాకు అవి చూసిన తర్వాత నాకు టక్కన చేయాలి అని అంటే చేయాలనిపించలేదు అనమాట. ఎందుకు ఇట్లా వేస్తున్నారు, వద్దు అని చెప్పాను కదా అని చెప్పేసి అన్న కూడా వినట్లేదు. రోజు చక్కగా లేచి పొద్దున్నే వాళ్ళు ఆడేసుకుంటున్నారు అష్టాచెమ్మ. అట్లాగా చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను కూడా. కానీ నిన్న మాత్రం చాలా గట్టిగా చెప్పా, మీరు ఇలా కానీ వేశారంటే నాకు అసలు ముగ్గు కూడా వేయాలనిపించలేదు. నేను ఎంత నీట్గా ఊడ్చుకొని ముగ్గు పెట్టినా కూడా మళ్ళీ మీరు పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి నేను అసలు ముగ్గు వేయను, మీరు కానీ ముగ్గులు వేశారంటే అష్టాచెమ్మ ఆటలు ఆడారంటే అని చెప్పేసి చెప్పాను. అందుకని వీళ్ళు ఇంకా అమ్మ తిట్టేసిద్దేమో, మళ్ళీ ఇంకా గట్టిగా తిట్టేసిద్ది అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు అసలు ఆడలేదనమాట. నేను కూడా ఏంటంటే పొద్దున్నే ఆడితే నాకు కోపం వస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో నేను డైలీ ఆడతాను. వాళ్ళతో పాటు కూర్చొని కొంచెం టైం పాస్ అవుతుంది అనమాట. మాకు కూడా ఆడతాను. కానీ మరీ పొద్దున్నే ఆడితే నాకు ఎందుకో కోపం వస్తుంది అనమాట. వాకిలి ఊడ్చుకోవడానికి అంతా ఆగమాగం చేసి ఉన్నట్టు అనిపించింది నాకు. ఏమో నేను ఊరుకోను అనమాట పొద్దున్నే ఆడితే. కానీ సాయంత్రం మాత్రం నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆడతాను. ఇంకా బయట అయితే నీట్గా ఊడ్చేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ వీళ్ళకి రాగిజావ కాసిచ్చాను అనుకోండి. చిద్వియాను మా అమ్మ ఇద్దరు నిద్ర లేచారు. చైత్ర మాత్రం పడుకొనే ఉంది. ఆమె ఎలాగో లేట్ అయింది కదా, ఫస్ట్ వీళ్ళిద్దరికి ఇచ్చేద్దాము అని చెప్పేసి రాగిజావ అయితే కాస్తున్నాను అనమాట. అమ్మ పొద్దున్నే టాబ్లెట్స్ వేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఈ జావ ఒక గ్లాస్ ఇచ్చామనుకోండి, టిఫిన్ కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇద్దరికి రాగిజావ అయితే కాస్తున్నాను. చాలా సింపుల్ అండి. నేను హడావిడి కూడా ఏమీ చేయను. ఎప్పుడూ కాసేదే కాబట్టి లాస్ట్ టైం నేను చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి సపరేట్గా అయితే ఏమీ చూపించట్లేదు అనమాట. వేడి నీళ్ళు కాసేసుకుంటాం, ఉప్పు ఎంత కావాలో చూసుకుంటాం, ఉప్పు వేసేసుకుంటాము. తర్వాత రాగి పిండి కొంచెం వాటర్ పోసేసి బుడగలు అవి లేకుండా నీట్గా కలిపి పెట్టుకుంటాము. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో పోసేసుకోవడమే. కొంచెం సేపు మనం ఉడికిచ్చామనుకోండి దగ్గరకు అయింది అనమాట. దగ్గర అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడిన తర్వాత తినేయడమే. నేనేంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే గ్లాసుల్లో పోసేసి అందులో కొంచెం పెరిగేసి ఇస్తాను అనమాట. మనం పెరిగేస్తాం కాబట్టి అంత వేడిగా ఏమీ ఉండదు, చల్లారిపోద్ది. వెంటనే ఇచ్చేసాను. నేను వీళ్ళని అష్టాచెమ్మ ఆడొద్దు అని చెప్పాను. కానీ పొద్దున్నే వీళ్ళకి ఏమీ తొయ్యట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో టీ కప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసి ఇలా ఆడుకుంటా ఉన్నారనమాట. పర్టికులర్ అదే షేప్ గ్లాస్ మీద గ్లాస్ అలా నిలబెడతారు కదా, మరి ఏమంటారు ఈ గేమ్ని, అలా నిలబెడతా ఉన్నారు. నేను చూద్దాము అసలు ఏం చేస్తున్నారో వీళ్ళని ఏమీ అష్టాచెమ్మ ఆడొద్దు అని చెప్పాను కదా, ఏం చేస్తున్నారో చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఇద్దరు చెరో కొంచెం గ్లాసులు తీసేసుకొని ఇలా పెడుతున్నారనమాట. నేను వెళ్ళి ఉఫ్ అని ఓదంగానే అవన్నీ కింద పడిపోయాయి. చిద్వి ఇంకా కోపం వచ్చేసింది వాడికి. అంతసేపు పెట్టాడు కదా, నేను రాగానే ఇంకా అలా చేసేసరికి కోపం వచ్చేసి ఎందుకు తీసేసావు నువ్వు అని చెప్పేసి నన్ను అరిశాడు. ఇంకా నేను చెప్పాను అనమాట, గేమ్ అంటే ఇలాగే ఉంటుంది, డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చివరి
చివరి గ్లాస్ వరకు నేను నిలబెట్టాలి అని చెప్పేసి చెప్తున్నా అనమాట వాడికి. లేదంటే అలుగుతున్నాడు, కోపం వచ్చేస్తుంది, వాడికి చెప్తేనే అర్థమైంది కదా అని చెప్పేసి చెప్పాను. అప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట పెట్టడం. ఎందుకులే వాడే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ రోల్ తీసుకొచ్చుకున్నాను కదండి, అక్కడ మనకి అంతకుముందు రోల్ ఉండేది కదా, ఆ రోల్ నేను ఇక్కడికి కూడా తెచ్చుకున్నా. నేను రోట్లో ఏమైనా దంచుతుంటే కిందకి సౌండ్ వస్తుందన్నమాట. అయితే కింద అంకుల్ చెప్పారు దాని కింద ఏదైనా పట్టా వేస్తే అంత సౌండ్ రాదు అని చెప్పేసి పట్టా కూడా పంపించారనమాట చైత్ర వెళ్ళినప్పుడు. నేను నిన్నటి నుంచే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంకా ఈరోజు ఆ పట్టా వేసేద్దాం. ఎలాగో ఇప్పుడు నేను కొంచెం ఈ గోంగూర పచ్చడి ఇదంతా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకా నాకు గుర్తొచ్చింది, ఎలాగో ఇప్పుడు ఈ రోడ్డుతో పని ఉంది కదా, కొంచెం ఆ పట్టా వేసేసామంటే అంత సౌండ్ రాకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి రోల్ పక్కకు నెట్టేసి ఆ కింద పట్టా వేసాను అనమాట. రోల్ ఏంటంటే నీట్గా ఉంటుంది ఎప్పుడు. అయితే చైత్ర నేను ఏం చేసిందంటే కరివేపాకు తీసుకొని వచ్చి మొత్తం అందులో దంచిందనమాట. నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నాను, కళ్ళకు మంచిది, తినాలి అని చెప్పేసి నిజంగానే కరివేపాకు మామూలుగా మేము చిన్నప్పుడు ఇలానే ఆడుకునే వాళ్ళం కదా, మేము ఆడుకునేప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే పిచ్చాకులన్నీ తీసుకొని వచ్చి నూరేవాళ్ళం. కానీ ఇది నిజంగానే కరివేపాకు తీసుకొని వచ్చి నూరిందనమాట. మంచిది, కరివేపాకు పచ్చడి తినాలి అని చెప్పేసి ఏవేవో మాట్లాడుకుంటా ఇంకా ఆమె ఒక్కటే చెప్పుకుంటుంది, పక్కన ఎవరు లేకపోయినా సరే ఒక్కటే మాట్లాడుకుంటూ ఆమె చేసే పనులు ఆమె చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకా నువ్వు అట్లా చెయ్యి మాకు అని చెప్పేసి చెప్పాను. తర్వాత నేను ఎప్పుడో వచ్చి నా పని నేను చేసుకుంటా ఉంటే చైత్ర మాటలు నాకు వినిపిస్తూ ఉన్నాయి అనమాట. కరివేపాకు పచ్చడి మంచిది, కళ్ళకి మంచిది, నేను నూరుతున్నాను, అందరికీ పెడతాను అని చెప్పేసి అంటుంది. ఇంకా నేను గదిమేసరికి వెళ్ళిపోయిందనమాట అక్కడి నుంచి. ఇంకా రోలు కూడా నీట్గా క్లీన్ చేయలేదు, అది అలానే ఉంది. అదే నేను మీకు చెప్తున్నా అనమాట అక్కడ వీడియోలో, కరివేపాకు చూడండి ఎలా వేసిందో చైత్ర అని చెప్పేసి. ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ వీళ్ళకి జాబ్ ఇచ్చేసాను అనుకోండి, కొంచెం అమ్మ టాబ్లెట్స్ అవి వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇద్దరికి నిద్ర లేచారు కాబట్టి ఇద్దరికి ఇస్తున్నా. చైత్ర కూడా ఉంటే చైత్రకు కూడా ఇచ్చేదాన్ని. నేను కొంతసేపు ఆగి తాగుతానండి, కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకున్న తర్వాత తాగుతాను. ఇంకా చిద్వియాను మా అమ్మ అక్కడ గ్లాసులతో ఆట ఆడుకుంటూ ఉన్నారు కదా, ఇంకా నేను కూడా ఏంటంటే వాళ్ళతో పాటు కొంతసేపు ఆడాను. కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి, మామూలుగా అయితే అమ్మకి కొంచెం హెల్త్ బాగున్నా కూడా నన్ను అసలు ఏ పని చేయనీదనమాట. మేము అక్కడికి వెళ్ళినా, ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడైతే ఇంకా అసలు కంప్లీట్ రెస్ట్ మోడ్లోనే ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా కొంచెం కాలు బాగాలేకపోయినా నాకు చిన్న చిన్న పనులు చేసి పెడతానే ఉంటుంది ఏవో ఒకటి. అంటే ఇప్పుడు ఇక్కడ షింక్ దగ్గర కూర్చొని నుంచొని అంట్లు తోమిచ్చిద్ది, లేదంటే బయట బట్టలు ఏమైనా దండం మీద ఉంటే ఆరేసి తీసుకొచ్చేసిద్ది. నాకు చెప్పను కూడా చెప్పదనమాట, నేను పలానా పని చేస్తాను, నువ్వు ఈ పని చేసుకో, అన్నీ నువ్వే చేయలేవు, అలా కూడా ఏం చెప్పదు నాకు. ఏమైనా పనులు చేయాలి అని అంటే సైలెంట్గా వెళ్ళిపోయి ఆ పనులన్నీ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అలానే కూర్చొని ఉంది, కానీ లేదంటే అసలు నేను పని చేస్తుంటే అసలు చూడదనమాట. నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కాలు బాగాలేదు కదా ఎందుకులే నువ్వు చేయడం అని చెప్తే ఇంకా అంటదనమాట. చిన్న చిన్న పిల్లలు, ఈ పిల్లలు కూడా చెప్తే వినరు కదా, అర్థం చేసుకునే వయసు కాదు. ఈ పిల్లలతో నువ్వే ఇంకా అల్లాడిపోతున్నావు, మళ్ళీ నా వర్క్ సపరేట్గా చేయాలి అని అంటే కొంచెం నీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, నేను చిన్న చిన్న పనులు నేను చేసుకుంటాను అని చెప్పేసి ఆమె ఇంకా నాకు పనులు చేసి పెడుతుంది. ఆమె పనులు ఆమె చేసుకోవడమే కాదు, ఇంట్లో పనులు నాకు కూడా చేసి పెట్టిద్ది అనమాట. కొంచెం ఒక అరగంట అటో ఇటో నేను చేసుకుంటానని చెప్పినా కూడా వినదు. సరే చేసుకోలే, నేనేం చెయ్యనులే, నాకు కాసేపు అంటది. కానీ మళ్ళీ మామూలే అనమాట. ఏదో ఒక చిన్న చిన్న పనులే. మళ్ళీ కాలు ఇబ్బంది అయిపోతుంది కదా, కొంచెం అటు ఇటు నడిచినా కూడా, లేదంటే అలానే నుంచొని ఉన్నా కూడా కొంచెం తడిచినా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అలా కాలుకి ఇబ్బంది అయ్యే పనులు అయితే ఏమీ చెయ్యదులే. కానీ మామూలుగా నాకు ఇంట్లో చిన్న చిన్న పనులు, పిల్లల్ని చూసుకోవడం కానీ, పిల్లలకి వాళ్ళని ఏమైనా రెడీ చేయాలంటే చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలంటే, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే కొంచెం ఎక్కువ పని ఉంటుందండి. మనం ఎంత ఊహ తెలుస్తుందిలే, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారులే అని అనుకున్నా కూడా ఎంతో కొంత పిల్లలు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఈ హాలిడేస్లో నాకు ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట. మామూలుగా హాలిడేస్ ఏమైనా ఇచ్చారంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేస్తాను. కానీ ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి లేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. నేను ఇల్లు ఎంత సర్దినా కూడా ఒక అరగంటలో మళ్ళీ ఎక్కడక్కడ పీకి పాకని పెట్టేస్తున్నారనమాట. ఎంత సర్దినా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇల్లు, నాకే చేదర పడుతుంది అనమాట. ఏం చేస్తాము, ఇంకా తప్పదు, చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మనం ఎంత సర్దినా ఎలా చేసినా కూడా అలానే పెట్టేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వాల్ అంతా చాలా ప్లెయిన్గా
ప్లెయిన్గా ఉంది కదా, నాకు ఇలా ప్లెయిన్గా ఉంచడం ఇష్టం ఉండదన్నమాట. అక్కడ ఏదైనా ఒక ఫోటో ఫ్రేమో లేదంటే ఏదైనా ఒక ఇండోర్ ప్లాంట్ ఏమైనా పెట్టుకోవడమో, లేదంటే అక్కడ మనకి డోర్స్ ఉన్నాయి కదా, కటన్స్ ఏమైనా వేయడము, లేదంటే దర్వాజాలకి మనకి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేనే దర్వాజాకి క్లాత్తో మాల ఒకటి తయారు చేశాను అని చెప్పేసి, అలా మాల ఏమన్నా వేయడము అంటే నాకు చాలా ఇష్టం. ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడం అన్నా అంటే పిచ్చి పిచ్చిగా ఉండదని కొంచెం మంచిగా తయారు చేసుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట. కానీ ఏంటంటే నేను ఏం చేయాలన్నా కూడా ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇంటికి సంబంధించి ఒక డెకరేటివ్ ఐటమ్ ఏదన్నా కొనాలన్నా, ఇలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా ఆలోచిస్తున్నా. ఎందుకనంటే మనం ఉండేది రెంటెడ్ హౌస్లో, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. షిఫ్టింగ్ టైంలో వీటన్నింటినీ లగేజ్ ఎక్కువ పెట్టేసుకొని అటు ఇటు తిరగాలంటే నా వల్ల అస్సలు కాదు. అందుకనే నేను ₹1 పెట్టుబడి పెట్టి ఏమైనా కొనాలన్నా కూడా ఆలోచిస్తున్నా. కిచెన్ కూడా సేమ్ అండి, ఇలా ప్లెయిన్గా ఉంచడం నాకు ఇష్టం ఉండదన్నమాట. కొంచెం నీట్గా బడ్జెట్లోనే, అలానే ఎక్కువ డబ్బులు పెట్టి కాదు, బడ్జెట్లోనే చూసుకొని తెచ్చుకోవడం అంటే నాకు ఇష్టం. కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడం అంటే. బట్ మనం కుదరదు. మన సొంత ఇల్లు అయితే మనం ఏం చేసినా ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా అక్కడే ఉంటాం కాబట్టి అన్నీ మనం చూసుకున్న పెట్టుకున్న బాగుంటుంది. మనం అక్కడే ఉంటాం కాబట్టి చూసుకున్నప్పుడు మంచిగా చేశానని మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఓన్ హౌస్ అయితే, రెంటెడ్ హౌసెస్లో మనం ఎన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంకా అవి షిఫ్టింగ్ టైంలో ఇబ్బంది, మనకు కూడా లోపల ఎక్కడో పీకుతుంటుంది అనమాట. మనం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అటు నుంచి ఇటు తిప్పేటప్పుడు అవి పగిలిపోతాయేమో. ఇంకొకటి బయట మొక్కలు కూడా చూసారా, నేను ఎన్నిసార్లు చూపించినా కూడా మీకు ఆ 4-5 మొక్కలే చూపిస్తా. ఎందుకనంటే నేను ఎక్కువ తీసుకొచ్చి పెట్టినా కూడా మళ్ళీ నేను వాటన్నింటిని మోసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకవేళ వేరే ఇంటికి వెళ్ళాలి అని అంటే చెప్పలేం కదా, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా. అందుకని నేను మొక్కలు కూడా ఎక్కువ పెంచడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇప్పుడు మనం పెంచిన కుండీల్లోనే పెట్టాలి. ఆ కుండీలు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. అందుకని ఇంటికి సంబంధించి కానీ, తర్వాత బయట గార్డెనింగ్ ఏదైనా చెయ్యాలి అని అంటే నేను చాలా ఆలోచిస్తున్నాను అనమాట. ఈ రెంటెడ్ హౌసెస్ వల్లే. కొంచెం ఓన్ హౌస్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా మనకి బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఏమీ చెయ్యట్లేదండి, ఏమీ మనీ పెట్టుబడి పెట్టి ఏమీ తీసుకొని రావట్లేదు అనమాట. నాకు ఇలా ప్లెయిన్గా ఉండడం ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే తప్పదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారిలో మనకి నర్సరీస్ అవి కనపడుతూ ఉంటాయి కదా, చూడగానే అనిపిస్తుంది ఒక 4 మొక్కలు తీసుకెళ్ళి పెట్టుకుందామని. కానీ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఎందుకులే తీసుకెళ్ళి వాటిని మెయింటైన్ చేయలేము, అటు ఇటు తిప్పలేము, ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటాను. లేదంటే నేను అసలు నాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవాలని ఉంది, కానీ కుదరదండి. మనం ఎక్కువ మెయింటైన్ చేయలేం. కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఇబ్బంది పడే పని లేకుండా కొంచెం చిన్నగా ఏమైనా చిన్న వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలని ఉంది. ఎక్కువ కాకపోయినా కొన్నైనా తీసుకొని 1-2 అయినా అంటే బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి అలా ప్లాన్ చేసుకొని ఒక 2-3 మొక్కలైనా తీసుకొచ్చి పెట్టుకోవాలని ఉంది. అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసమే. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పూరీ చేస్తున్నాను అని చెప్పాను కదా, చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ రాగి జావ అయితే ఇచ్చేస్తాను, పూరీ కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి జావ ఇచ్చేసాను కదా, పూరీ పిండి కలిపి పెట్టేశానండి. ఆ తర్వాత ఈరోజు దాని కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ అండి, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఈ పన్నీర్ కూడా, పిల్లలకి కానీ మనకి. ఫస్ట్ నేను అసలు పన్నీర్ కర్రీ చేద్దాము అని చెప్పేసి అనుకోలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పన్నీర్ బిర్యానీ చేద్దాము అని చెప్పేసి తెప్పించాను పొద్దున్నే. కానీ మనకి పూరీలోకి ఏం వండాలో నాకు అర్థం కాలేదనమాట. ఎందుకనంటే ఇంట్లో వంకాయలు, బంగాళదుంపలు ఇవే ఉన్నాయి, అవి 2 అమ్మ తినకూడదు. అందుకని సరే ముందు పన్నీర్ కర్రీ చేసేద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ కర్రీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మనం పన్నీర్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, తర్వాత జీడిపప్పు కొన్ని కూడా వేయించేసుకొని వాటిని మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తటి పేస్ట్ వస్తుంది అనమాట. ఆ పేస్ట్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా
కాజు అను టమాటో ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో ఒక 2 కప్పులు వాటర్ పోసుకొని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఉడికింది అని మనకు ఎలా తెలిసిద్దంటే ఆయిల్ కొంచెం పైకి తేలిద్ది అనమాట. ఆయిల్ పైకి తేలింది అని అంటే అది ఉడికిందని అర్థం. లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. లాస్ట్లో మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి వేసుకోండి, లేదంటే అవసరం లేదండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పూరీ పిండి కూడా నేను కలిపి పెట్టేశాను కదా, అవి కూడా పూరీలు చేసేసానంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోద్ది. మా వాళ్ళు అయితే జావ తాగారు కాబట్టి అంత వెయిట్ చెయ్యట్లేదు అనమాట. నేను ఎప్పుడు పెడితే అప్పుడే తింటారు వాళ్ళు. ఇంకా ఈ పన్నీర్ కర్రీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎలా వస్తుంది అని అంటే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి అనమాట. వాటిల్లో ఈ పన్నీర్ కర్రీ కూడా, పన్నీర్ కూడా ఒకటండి. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చక్కగా ప్రోటీన్ ఫుడ్ కావాలి అని అంటే పన్నీర్ మనం కర్రీ రూపంలో కానీ బిర్యానీ రూపంలో కానీ ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు. పూరి చేసేసి ఫస్ట్ అమ్మకి, అంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 కానీ 3 కానీ వేసేస్తాను. ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తానమాట. వాళ్ళు తింటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకరికి, ఎందుకంటే వేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లారిపోయిన తర్వాత బాగుండదు కాబట్టి ఫస్ట్ అమ్మకి ఇచ్చేసాను. అమ్మ తింటూ ఉండింది. తర్వాత నేను మా ఆయన కూడా బయటకు వెళ్ళి వచ్చేసారనమాట. పొద్దుటి నుంచి అసలు వీడియోలో మా ఆయన కనపడలేదు కదా, లేరు, బయటకు వెళ్ళారు, అందుకనే కనపడలా. లేదంటే చిన్న బిట్ ఏదన్నా కూడా షూట్ చేసి మీతో షేర్ చేసేదాన్ని. కనిపించలేదు అంటే ఇంట్లో లేరనమాట. ఆయన కూడా వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన ఇద్దరం కూడా తినేస్తామండి. ఫస్ట్ అమ్మకు పెట్టేశాను. మా అమ్మని అడిగాను అనమాట, ఎలా ఉంది మా కర్రీ అని అంటే బాగుందని చెప్పేసి చెప్తుంది. నాకు తెలిసి అమ్మ ఫస్ట్ టైం తింటుంది పన్నీర్ కర్రీ, ఎప్పుడూ తినలేదనమాట. బాగుంది, బాగా కుదిరింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. నేను ఎలా చేసినా బాగుందనే చెప్పిద్ది. అమ్మ తినేసిన తర్వాత నేను చిద్వి కూడా కూర్చొని తింటున్నాం. పక్కన మా ఆయన కూడా ఎదురుగ్గా ఉన్నారనమాట, ఆయన కూడా తినేస్తున్నారు. ఇదండి ఇవాళ వీడియో. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.